మీడియాలకు వెళ్ళిపోయినప్పుడు సార్ అంతే సార్. కంగ్రాట్స్ నోకరాజు గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఐ విష్ ఆల్ సక్సెస్ అండి. బిఎన్ఆర్ మీడియా మరొక టాప్ వన్ సోషల్ మీడియాలో టాప్ 1 ఛానల్ కావాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. విష్ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ తమ్ముడు. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శివ. నేను బాగా వెళ్ళాను. ఇప్పుడు మీరు బయట పోలా ప్రస్తుత భ్రష్టు పెట్టిన రాజకీయాలపై బిఎన్ఆర్ మీడియా బోయిడి నోకరాజు గారు సంధించిన బ్రహ్మాస్త్రం బిఎన్ఆర్ మీడియా నికాసైన వార్తలని నిజాయితీగా నిర్భయంగా మీ ముందుకు తీసుకొస్తుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ దిస్ బిఎన్ఆర్ మీడియా. అందరికీ తెలియజేయండి, ఆనందపడండి. ఎటువంటి అవాస్తవమైన విషయాలను మీ ముందు కాదు, ఖచ్చితంగా మీ హృదయాన్ని దోచుకున్నది మనస్ఫూర్తి చెప్తున్నాం. ఐ విష్ యూ బిఎన్ఆర్ మీడియా will be a great channel in Telugu social media. Thank you very much. సార్ ట్రోలింగ్ అవుతుంది, మనం ఆల్రెడీ చెప్పాను. హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో ఇప్పుడే మీరు లైవ్ చూస్తున్నారు కదా, బిఎన్ఆర్ పాలిటిక్స్. సో రీసెంట్ ఏంటంటే ఒక 3 days బ్యాకే మనం ఏంటంటే బిఎన్ఆర్ మీడియా తెలుగు ఛానల్ లాంచ్ చేయడం జరిగింది. సో దాని రెస్పాన్స్ మనం అందరికీ చూసాం ఎంత బ్రహ్మాండంగా ఉందో. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఏ సోషల్ మీడియా చూసినా ఒక పర్సన్ పొలిటికల్ అనలిస్ట్ వార్తలు మనం చూస్తున్నాము. అందరూ చాలా లైక్ వెయిట్ చేస్తున్నారు ఇవాళ ఏమొస్తుంది, ఆయన మాట్లాడే విధానాలు ఎలా ఉంటాయో. ఆయన మాట్లాడేది ఏదైనా యాక్యురేట్గానే మాట్లాడతారు, స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతారు, దేనికి భయపడరు కూడా. సో అలాంటి వ్యక్తి మళ్ళీ తిరిగి వస్తున్నాడంటే మీడియాలోకి. సో బిఎన్ఆర్ మీడియా ఇప్పుడు ఏంటంటే పాలిటిక్స్ వింగ్ కూడా స్టార్ట్ చేయడం జరిగిందండి. సో ఆల్ ద బెస్ట్ నోకరాజ్ గారు. డెఫినెట్లీ ఏంటంటే అంటే లైక్ కంప్లీట్గా ఏంటంటే సింగిల్ విండో లాగా అయింది. ఇప్పుడు మీరు డిఫరెంట్ ఛానల్స్లో చూడకుండా కేవలం బిఎన్ఆర్ మీడియాలో మీరు సబ్స్క్రైబ్ చేయండి. మీకు కావాల్సిన అన్ని ఏంటో కంటెంట్ అంతా ఎంటర్టైన్మెంట్ కానీ, హెల్త్ కానీ, ఫ్యాషన్ కానీ, లైఫ్ స్టైల్ కానీ ఏదైనా ఉంది. బట్ ఎస్పెషల్లీ ఈ ఛానల్ అయితే మాత్రం ఎక్స్క్లూజివ్ ఫర్ పాలిటిక్స్. సో ఇవాళ నుంచి జాగ్రత్తగా ఉండండి. ఒక్కొక్క పర్టికులర్ టైమింగ్ మీకు ఏంటంటే కంటెంట్ రిలీజ్ చేస్తుంటారు. వేరే ఛానల్స్ వెళ్ళకుండా కేవలం బిఎన్ఆర్ మీడియా పాలిటిక్స్ ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. ఎస్ఆర్ఎస్ గారు మాట్లాడారు, మనం మాట్లాడలేదు కదా. అందరికీ నమస్కారం. ఈరోజు బిఎన్ఆర్ మీడియా తెలుగు ఛానల్ను ఓపెన్ చేసిన మా ప్రియమిత్రులు శ్రీ నోకరాజు గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఎస్పెషల్లీ ఆయన వ్యక్తిగతంగా నాకు తెలుసు కాబట్టి డేర్ డెవిల్, డైనమిక్ పర్సన్, ఎవ్వరికి భయపడడు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పే మనస్తత్వం గల వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈరోజు పొలిటికల్ అనాలిసిస్ చేసేదానికి మీడియా పెట్టుకొని చెప్పేదానికి వస్తున్నాడంటే నిజంగా ఆయన మీడియా ద్వారా ఈ ప్రస్తుత కుళ్ళు రాజకీయ వ్యవస్థలో జరిగే అన్యాయాలు తెలుసుకునే విధంగా మీ అందరికీ చేరువయ్యే విధంగా ఈ ఛానల్ను ఓపెన్ చేసినందుకు మన బోయిడి నూకరాజు గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటూ ఆయనను ఎంకరేజ్ చేసి సమాజంలో ఉండే కుళ్ళును, కుతంత్రాలను కళ్ళగట్టినట్లు చూపించే విధంగా ఆయన డెవలప్ అయ్యేదానికి ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బిఎన్ఆర్ మీడియాకి నోకరాజ్ గారికి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. బిఎన్ఆర్ మీడియాకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు బిఎన్ఆర్ పొలిటికల్ టీవీని లాంచ్ చేయడానికి వచ్చిన నాగమహేష్ గారికి, అలాగే మా రాజశేఖర్ గారికి, ఎస్ఆర్ఎస్ ప్రసాద్ గారికి, మా శివ రావణ్ గారికి, రాజు గారికి, నాగమహేష్ గారికి, మన రోహిత్, వీళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలండి. అలాగే నేను ఏ ప్రయత్నం చేసినా మాకు ఎక్కువగా అండగా ఉండేది సినిమా ఫీల్డ్లో కానీ, అలాగే పొలిటికల్ వింగ్లో కానీ నాకు సలహాలు ఇస్తూ మా బావగారు, మా రాజశేఖర్ గారు, వీళ్ళు నాకు ఎప్పుడు ఎన్నంటగా ఏ చిన్న కార్యక్రమం చేసినా, ఏదైనా అవకాశం ఉన్నా నన్ను ముందుకు తోయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ ఛానల్ పెట్టుకుంటున్నానంటే నన్ను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి బావగారికి, అలాగే రాజశేఖర్ గారికి, ఎస్ఆర్ఎస్ ప్రసాద్ గారికి,
మీరందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మీరు బిఎన్ఆర్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.